బుల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిలుకలూరుపేట అడ్డ రోడ్డు సెంటర్ వద్ద విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందగా మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మృతులు చిలుకలూరుపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వేలూరు గ్రామానికి చెందిన వారు పుట్టినరోజు వేడుకల కోసం కొండమంజుల ఊరుకు వెళ్లి వేడుకలు ముగించుకుని ఆటోలో స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను బొంత మంగమ్మ, బొంత బాబురావు, బొంత గంగమ్మ, బొంత సంపూర్ణమ్మ, బొంత మరియమ్మ, ఎస్ లక్ష్మమ్మగా గుర్తించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు ఫోన్ ద్వారా. రాఘవ, చెప్పండి, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా యాక్సిడెంట్ గురవుతూ ఉన్నాయి. ఈ మృతులని ఎలా చూడాలి, ఆటోలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. పల్నాడు జిల్లా చిలకలూరుపేట అడ్డ రోడ్డు సెంటర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంటే విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఆటోలో ప్రకాశం జిల్లా కొండమంజలూరు నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 15 మందిలో 7 అక్కడికక్కడే కోల్పోయారు. మరో 8 మంది గాయాలయ్యారు. గాయపడిన వారిలో 4 చిన్నారులు ఉండటం కూడా చాలా బాధాకరమైన విషయం. అంటే మృతులను చిలకలూరుపేట మండలం ఏలూరు గ్రామానికి చెందిన వారిగా అధికారులు ఇప్పటికే గుర్తించారు. అంటే ఆటో డ్రైవర్ అతిగా మద్యం తాగడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికుల మటుకు చెబుతున్నారు. అయితే మృతుల మటుకు ప్రకాశం జిల్లా కొండమంజలూరు నుంచి ఒక ఫంక్షన్ వేడుకగా తిరిగి వస్తుండటంతో ఈ చిలకలూరుపట్నం అడ్రోడ్ సెంటర్లోని ఆటో టర్నింగ్ వద్ద టర్న్ ఓవర్ తీసుకున్న లోపల ఈ ట్రావెల్ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. అయితే వీరంతా కూడా తిరిగి వస్తుంది ఈ ప్రమాదం చోటు చేస్తుంది. క్షతగాత్రుల మటుకు చికిత్స కోసం గుంటూరు GHకి తరలించారు. ఘటన స్థలంలో 4 మృతి చెందగా 2 గుంటూరు GHలో మృతి చెందారు. ఒకరు చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రులు అంతా కోల్పోయారు. అంటే పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం ఏలూరు గ్రామానికి చెందిన బొంత బాబు, బొంత మణెమ్మ, బొంత సంపూర్ణమ్మ, లక్ష్మమ్మ, గంగమ్మ, చౌటపల్లి సువర్త, మరియమ్మ గుర్తించారు. ఈ అంతా చిలకలూరుపేట వద్ద ఆటోను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిందని చెప్పుకోవచ్చు. విజయవాడ నుంచి తిరుపతి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళ్తుంది. ఈ క్రమంలోనే ఆటో ప్రకాశం జిల్లా కొండమంజలూరు నుంచి కూడా ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుని చెప్పొచ్చు. అంటే ఈ ఆటోలో సుమారుగా 15 మంది ప్రయాణిస్తున్నారని కూడా తెలుస్తుంది. అంటే మృతులంతా చిలకలూరుపేట మండలం ఏలూరు గ్రామవాసులుగా గుర్తించారు. అయితే ఈ చూసిన వెంటనే స్థానికులు కానీ పోలీసులు సంఘటనలకు చేరుకొని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొంతమందిని చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి, కొంతమందిని గుంటూరు GH ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు కూడా తెలుస్తుంది. అయితే చిలకలూరుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మృతి చెందడం కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని కూడా మంత్రి లోకేష్ ఇప్పటికే తెలిపారు. ఒకే గ్రామానికి చెందిన వారుగా పుట్టినరోజు వేడుకలు వెళ్లి తిరిగి వస్తుందో ప్రాణాలు కోల్పోవడం కూడా కలిసివేసిందని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులు కూడా ఆదేశించారు. బాధిత కుటుంబాలకు కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా ఉంటుందని కూడా మృతి కుటుంబాలకు కూడా సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా కూడా చంద్రబాబు నాయుడుకి ఇప్పటికే అసలు ఈ ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తీవ్రంగా స్పందించారు. వెంటనే అదేవిధంగా హోం మంత్రి వంగలపూడి అనిత సత్యకుమార్ యాదవ్ స్పందించారు. రోడ్డు ప్రమాదంలో 7 మృతి చెందడం కూడా, పలువురు గాయాలటం కూడా తీవ్ర దిగ్భ్రాంతం కూడా వ్యక్తం చేసినట్టుంది. అంటే ఇప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పల్నాడు జిల్లా అధికారులు ఫోన్లో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అయితే మెరుగైన వైద్య సేవలు అందించాలని కూడా అధికారులు ఆదేశించారు. అయితే బాధిత కుటుంబాలు అండగా ఉంటామని కూడా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మృతు కుటుంబాలు కూడా తమ ప్రగాఢ సనుభూతి కూడా తెలిపారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రమాదం కూడా రాష్ట్రంలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోలీసులు కూడా దాని వివరాలు కూడా కేసు నమోదు చేసి అసలు ఏ విధంగా జరిగిందంటే ఆటో డ్రైవర్ తప్ప లేకపోతే ట్రావెల్స్ బస్సు తప్ప అని కూడా క్షుణ్ణంగా పరిశీలించి కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటన కూడా ఒకే గ్రామానికి చెందినట్టు ఆ గ్రామాల విషాద స్థాయిలు కూడా అలుముకున్నాయి. ఎందుకంటే దగ్గర బంధువులు అంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు, కొంతమంది పక్క ఇంటి వాళ్ళు కూడా వీళ్ళందరూ ఫంక్షన్ వెళ్ళేస్తుండగా కూడా గౌరవ పడడం అంటే ఏలూరు గ్రామం అంతా విషాద స్థాయిలు కూడా అల్లుకున్నది కూడా చెప్పుకోవచ్చు లక్ష్మీనాథ్. అయితే ప్రధానంగా చూసుకుంటే నిన్న మనకి కోదాడ దగ్గర, తెలంగాణలోని కోదాడ దగ్గర ఒక బస్సు యాక్సిడెంట్ చూసాం. ఇప్పుడు మళ్ళీ ఇది చిలకలూరుపేట దగ్గర మరో యాక్సిడెంట్. ప్రైవేట్ బస్సుల యొక్క తీరు ఎలా ఉంది, ఆటోల పరిస్థితి ఎలా ఉంది, వీటిని కట్టడి చేయడం ఎలా, సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు రాఘవ? అయితే ఈ రాష్ట్రంలో కూడా రోజుకు ఒక ప్రమాదం జరుగుతుంది. ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణం చేస్తుంటే రోజుకు ఒక ప్రమాదం. అంటే నిన్న కోదాడ, అంతమంది గతంలో కూడా కొన్ని చూసుకున్నా ఉన్నాయి. ఏదేమైనా అయితే ప్రభుత్వం దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది కూడా స్థానికులు కానీ ప్రజలు కానీ ఇప్పటికే కోరుతున్నారు.
అంటే ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఎంత స్పీడ్గా వెళ్తున్నారు, వాళ్ళని అరికట్టడం కూడా అధికారులు అంటే ప్రమాదం జరిగిన రోజే తప్ప మిగతా రోజులు కూడా ఈ ప్రమాదాలు చోటు చేసుకుని ఎలా ప్రమాదాలు చేసుకున్నాయి, అసలు ప్రైవేట్ ట్రావెల్స్ తనిఖీలు ఎందుకు చేయటం లేదు, అంటే ప్రైవేట్ ట్రావెల్స్ లో బస్సు డ్రైవర్లు కూడా మద్యం తాగి ఉన్నారా లేదా చెక్ చేసుకోవడం, ఏ రోజుకి ఆ రోజు చెక్ చేయడం వల్ల అయితే ఈ ప్రమాదాలు కూడా తగ్గే ముఖం కూడా ఉంటాయి. అయితే ఈ అధికారుల మటుకి ఏ రోజుకి ఆ రోజు అంటే జరిగిన రోజు కూడా అధికారులు పబ్బం కూడా గడుపుకున్నట్టు కూడా అనుకుంటే ఆ రోజు ఒకటికే తనిఖీ చేస్తున్నారు. ఆటోలు కూడా ఒకేసారి ఒక చిన్న ఆటోలో 15 మంది ఎక్కించుకోవడం వల్ల జరిగిన ఈ ప్రమాదం కూడా చూస్తుంది. అంటే అధికారులు కూడా ఆటోలు కూడా తనిఖీ చేయడం కూడా అసలు చేయకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుందని కూడా ప్రజలు కానీ భావిస్తున్నారు. ఎందుకంటే ఏదో గతంలో చూసుకుంటే ఇప్పుడు కాదు, రాష్ట్రంలో రోజుకు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, ఆటో కానీ లేకపోతే ట్రావెల్స్ కానీ. అంటే ట్రావెల్స్ లో ఏముండి తనిఖీ అధికారులు కానీ రోడ్డు సేఫ్టీ అధికారులు కానీ స్థానిక పోలీసులు కూడా ఎప్పటికప్పుడు మద్యం అంటే ఈ ట్రావెల్స్ బస్సు విజయవాడ నుంచి తిరుపతి కానీ, తిరుపతి నుంచి బెంగళూరు కానీ, మద్రాసు కానీ, హైదరాబాద్ కానీ ఈ రూట్లో పోయేటప్పుడు అక్కడక్కడ పోలీస్ అధికారులు కానీ మద్యం ఉంది సేవించుతున్నారా లేదా అని తనిఖీ చేస్తే కానీ ఈ చుట్టూ ప్రమాదాలు కూడా తగ్గుముఖం పెట్టే ఉన్నాయి. కానీ అధికారులు మట్టుకి ఈ రోజు ప్రమాదం జరిగిందంటే ఈ రోజే తనిఖీ చేస్తారు, అంటే మరుసటి రోజుకు దాన్ని మర్చిపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే ఆటోలో సుమారుగా 15 మంది ఎలా ఎక్కించుకుంటున్నారు, అదే కానీ పోలీసులు కానీ గట్టి చర్యలు తీసుకుంటే ఈ ప్రమాదాలు కూడా జరగకూడదు అని కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ మండపల్లి రాంప్రసాద్ కూడా తీవ్ర దిగ్భ్రాంతం వ్యక్తం చేశారు. అధికారులు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి, ఇక్కడి నుంచి కూడా ఏ విధంగా సరే ప్రమాదం చోటు చేసుకోకుండా అధికారులు కూడా దిశానిర్దేశం కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రోజుకొక ప్రమాదం జరగడం వల్ల రాష్ట్రంలో కలత చెందుతుంది. రాష్ట్రంలో ఈ విధంగా ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు అధికారులు ఏం చేస్తున్నారు అంటే ఒక ప్రమాదం జరిగిన రోజే కానీ తనిఖీలు చేపట్టడం కానీ మరుసటి రోజు కానీ అసలు కంటిన్యూగా ఎందుకు చేయట, అధికారులు ఏం చేస్తున్నారని కూడా ప్రజల్లో కూడా ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రోడ్డు సేఫ్టీ అధికారులు కానీ, ఆర్టీఓ అధికారులు కానీ, లేకపోతే స్థానిక పోలీసులు కానీ ఎవరు ఏదైనా సరే ప్రమాదం జరిగిన చోటు కానీ ప్రమాదం జరిగిన రోజు కానీ తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు తప్ప ప్రతిరోజు ముమ్మరం ఎందుకు చేయటం లేదో కూడా దాన్ని కూడా ముఖ్యమంత్రి కూడా దీనిపైన క్షుణ్ణంగా పరిశీలించవలసింది కూడా ఉందని హోం మంత్రి కానీ లేకపోతే రవాణా శాఖ మంత్రి ఇప్పటికీ అధికారులకు కూడా ఎప్పటికీ దిశానిర్దేశం ఇటువంటి జరిగితే మటుకి కఠిన చర్యలు తప్పవు, మీరు ప్రతిరోజు తనిఖీ చేయాలి. ఆటోలు కానీ లేకపోతే 2 వీలర్ అయితే హెల్మెట్ పెట్టుకోవడం కానీ, ట్రావెల్స్ పనిచేసినప్పుడు దాని తనిఖీలు అన్ని ఉండయా లేవా, సేఫ్టీ అది కానీ ఉండయా లేవా, లేకపోతే డ్రైవర్ మద్యం సేవిస్తున్నాడా లేదా ఇప్పటికప్పుడు తనిఖీ చేయాలని కూడా ఇప్పటికే అధికారులు కూడా డిసైడ్ చేశారు. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు, ఈ రోజు తనిఖీ కూడా కంటిన్యూగా తనిఖీలు చేయాలని కూడా కోరుకుంటున్నారని లక్ష్మీనాగు. థ్యాంక్ యూ రాఘవ.